ఆర్మూర్లోని శ్రీ భాషిత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ వి బాలకృష్ణారెడ్డిచే కృత్రిమ మేధస్సు ద్వారా విద్యాబోధన తరగతుల ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణారెడ్డి 10వ తరగతి విద్యార్థులతో విద్యా ప్రాముఖ్యత గురించి ముచ్చటించారు. సాంకేతిక లాభాలను గొప్పగా ఉపయోగించుకొని రానున్న బోర్డు పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని ఉద్బోధించారు. అనంతరం శ్రీ భాషిత ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందని, ఈ వృత్తిలో బాగా రాణించి ఒక ఉత్తమ సమాజాన్ని స్థాపించాలని, దానికి మనం ఎప్పుడూ కాలానుగుణంగా శిక్షణ మెలకువలు నేర్చుకోవాలని, లేనిచో మనం సమాజంలో వెనుకబడతామని, చివరకు గుర్తింపు లేకుండా మరుగున పడతామని తెలిపారు. శ్రీ భాషిత పాఠశాలలో భవిష్యత్తులో అవసరమయ్యే టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరగతులు విద్యార్థులకు ఇవ్వడం గొప్ప విషయమని, ఇటువంటి పాఠశాలల వల్ల విద్యార్థులకే కాకుండా టీచర్స్లో కూడా విద్యాబోధన మరియు అభ్యాసన చాలా గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇంత మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను విద్యార్థులకు అందిస్తున్న శ్రీ భాషిత పాఠశాల యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. అంటే ఇప్పుడు స్కూళ్ళలో కూడా టెక్నాలజీ చెప్తున్నారు అని వింటుంటాం, చూస్తుంటాం, కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా నేను వచ్చి అలా ల్యాబ్ అది స్టార్ట్ చేయడము, తర్వాత ఈ యొక్క ఏఐ టూల్స్ను, టెక్నాలజీస్ను ఎలా స్టూడెంట్స్కు మనం ఇంటరాక్ట్ చేస్తాం అనేది ఇంతకుముందే మేము చూసాము. సో అదే కాకుండా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాము, తర్వాత ఫ్యాకల్టీతో. ఉద్దేశం ఏంటంటే అప్డేట్ చేయాలి. ఈరోజు ఏంటంటే స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ మనం ఏంటంటే ప్రపంచంతో పోటీ పడుతున్నాం. సో మనం అప్డేట్ కావాలనేది వాళ్ళకి మెసేజ్ ఇచ్చి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం. సుందర్ గారు కూడా నిజంగా కూడా ఏ స్కూల్ చూసినాక మరి చక్కగా ఇవాళ మనం పోటీ ప్రపంచంలో ఉన్నాం. పోటీ అనేది ఎవరికైనా ఏ సంస్థకైనా వర్తించదు. విద్యా సంస్థలే కావచ్చు, ఇండివిజువల్గా కావచ్చు, కంట్రీస్ కావచ్చు, ఎక్కడైనా టుడే ఏంటంటే సో పోటీలో నిలదొక్కుకోవాలంటే మనం ఏంటంటే మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలా. సో ఈరోజు నేను ఇక్కడ ఈ సిలబస్ కానీ, ఈ యొక్క అప్డేటు, తర్వాత ఈ యొక్క టెక్నాలజీ టీచింగ్ అనేది చాలా చక్కగా కొంత ఇన్స్పెక్ట్ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ, చిన్ననాటి మిత్రుడైన ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మా పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మమేకమై, అంతేకాకుండా ఉపాధ్యాయులకు అవసరమైన మెలకువలను వివరించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఆయనకు ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణారెడ్డి గారు, తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గారు శ్రీ భాషిత పాఠశాలకు విచ్చేసి ఈ రోజు స్కూల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ విద్యా సంవత్సరం ఏదైతే ప్రారంభించబోతున్నాం ఆయన చేతుల మీదుగా ఇవాళ ఏఐ ప్లాట్ఫామ్, లెర్నింగ్ ప్లాట్ఫామ్ ను ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిపారు. విద్యార్థులతో 10వ తరగతి విద్యార్థులకు కూడా ముచ్చటించాడు. దేశ జనాభా గురించి, మొత్తం చరిత్ర గురించి, పిల్లలు ఎట్లా చేస్తే బాగుంటది, ఎలా చదివితే బాగవుతుంది, ఇవాళ పిల్లలు ఏఐ ద్వారా ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలనేది పిల్లలతో ముచ్చటించి, ఆ తర్వాత శ్రీ భాషిత పాఠశాల ఉపాధ్యాయులతో కూడా చాలా విషయాలు చర్చించారు. దాంట్లో బాలకృష్ణారెడ్డి గారి మాటల్లోనే విందాం మిగతాదంతా. ఆయన రావడానికి మా శ్రీ భాషిత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.